భక్తుడైన దావీదు అంటున్నాడండి, నా నోట దేవుడు ఒక క్రొత్త కీర్తన ఉంచాడు, నా జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు, నా జీవితంలో ఒక సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు, కనుక నేనేం చేస్తాను, పాడి స్తుతిస్తాను. నేను పాడి స్తుతించి సాక్ష్యం చెప్పి ఆయన మహిమ పరిచినప్పుడు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పాడి స్తుతించి ఆయన మహిమపరుస్తామో, సాక్ష్యం ఇస్తామో, మన సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి వీలవుతుంది. అందుకే ఎవ్వరు కూడా సాక్ష్యం చెప్పడానికి వెనుకాడకూడదు, సిగ్గుపడకూడదు. నీవు దేవుని మహిమపరిస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు, దేవుని నీవు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. కనుక ఇప్పుడు ఈయన నోట ఏముంది, ఒక క్రొత్త కీర్తన ఉంది. అంటే ఏంటి, ఒక గొప్ప సాక్ష్యము దావీదు కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ప్రభు మనకు ఒక క్రొత్త సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు క్రొత్త పాటతో ఆయన్ని పాడి స్తుతించి మహిమపరిచి గణపరచాలి. దేవునికి స్తోత్రం.